బట్టి దేవుని బిడ్డలకు అందరికీ జ్ఞానం వస్తుంది. ఆ దేవుని పిల్లలే ప్రపంచానికి అన్ని కూడా నేర్పించారు. ఇక ఏ దేవుడిని అనుసరించేవాడు ఏది చేయలేదు. జుట్టు పెంచుకోవడం నేర్చుకుంటారు, బాగా నామాలు పెట్టుకోవడం నేర్చుకుంటారు, అనాగరికంగా బట్టలు వేసుకోవడం నేర్చుకుంటారు, నాగరికత తెలియకుండా ప్రవర్తిస్తారు, మూఢ నమ్మకాలు పట్టుకుంటారు, అవన్నీ కూడా చేస్తారు. ఎవరు? వేరే వేరే వారిని అనుసరించేవాళ్ళు. కానీ యేసుని అనుసరించేవాడు సరైన పద్ధతి కలిగి జీవిస్తాడు, మంచి వస్త్రధారణ కలిగి ఉంటాడు, మంచి అలవాట్లు కలిగి ఉంటాడు, జ్ఞానం కలిగి ఉంటాడు, గౌరవించడం నేర్చుకుంటాడు, వ్యసనాల నుంచి జయాన్ని పొందుకుంటాడు, అన్ని కూడా పొందుకుంటాడు. అందుకే వాక్యం ఏముందంటే ఈ మార్గం అంట వెలుగు మార్గం అంట. దేవుని స్తోత్రం కలుగాక. జ్ఞాన మార్గం ఏదైనా ఉన్నదంటే లోకంలో అది యేసయ్య మార్గమే. యేసయ్యని వెంబడించిన వాడు అందరూ కూడా